మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు అధికారులను విచారించిన సిట్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ను కూడా ప్రశ్నించడంతో దర్యాప్తు దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దీంతో త్వరలోనే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మరోసారి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. ఆ విచారణ పూర్తయ్యాక ఈ కేసులో ఆయన పాత్రపై పూర్తిగా స్పష్టత వస్తుందని సిట్ భావిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగానే ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సిట్? కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్లో కీలక నేతలు విచారణలు కూడా ముగిశాయి. అయితే మరికొన్ని రోజుల్లోని సిట్ అధికారులు దీనిపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులోని ఇటు ప్రణీత్ రావు నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే ఎస్ఐబిలో పనిచేసిన మొదటి ప్రణీత్ రావు నుంచి మొదలు పెట్టుకుంటే భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు, అలాగే ఛానల్ ఎండీ అయిన శ్రవణ్ రావుల విచారణలు కొనసాగాయి. ఆ తర్వాత రాజకీయంగా ఇది ఒక యూటర్న్ తీసుకుంది. ముఖ్యంగా మొదటగా ఇటు హరీష్ రావుని 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ని విచారించారు. ఆ తర్వాత సంతోష్ రావుని కూడా విచారించారు. అయితే మొన్న ఆదివారం కూడా ఏదైతే కేసీఆర్ని సుదీర్ఘంగా 4 గంటల 45 నిమిషాల పాటు సిట్ అధికారులు అయితే విచారించడం జరిగింది. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులోని కీలక నేతల విచారణలు ముగిశాయి కాబట్టి సిట్ అధికారులు ఛార్జ్ షీట్ వేసే యోచనలు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే కేటీఆర్ని మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలో అంటే ఏదైతే ఎస్ఐబిలో పనిచేసిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటు రాజకీయంగా పెద్ద దుమారమే లేగింది. అయితే మొదట్లో ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన ఏదైతే రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లోని మొదటగా కేసీఆర్ పేరును అయితే ప్రస్తావించారు. ఆ తర్వాత ఇటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విచారించిన తర్వాత ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుల పేర్లు కూడా బయటకు రావడంతో కూడా వరుసగా వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే కేటీఆర్కి మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది. మరొకసారి ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ను కూడా విచారించే అవకాశం అవుతుంది. అయితే ఆ తర్వాత ఈ బీఆర్ఎస్లో కొంతమంది నేతలు, ఇంకా కొంతమంది కీలక నేతలు ఉన్నారు. వాళ్ళకంటే ఒక 2-3 కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళు కూడా విచారించిన తర్వాత సిట్ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్పై గతంలో సీరియస్ అయింది. ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఈ కేసుని పొడిగిస్తారు, వెంటనే ఈ కేసును ముగించాలి, ఇంకా ఎంతమందిని విచారిస్తారంటూ కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ నేపథ్యంలోని ప్రస్తుతం సిట్ అధికారులు అంటే వీసీ సజ్జనర్ నేతృత్వంలోని ఏర్పడిన మరొక సిట్ బృందం కూడా ఈ కేసుని వేగవంతం చేసింది. అయితే మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని విచారిస్తూనే ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. అయితే ఇటు రాజకీయంగా ఎప్పుడైతే యూటర్న్ తీసుకుందో అప్పటి నుంచి కూడా ఇటు గతంలో ఇచ్చిన నిందితుల స్టేట్మెంట్ రికార్డులన్నింటినీ కూడా రాజకీయంగా అంటే ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్లు వీళ్ళ ముందు ఆ రికార్డులు ఉంచి మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇటు రాజకీయంగా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్లో అగ్రనేతగా ఉన్న కేసీఆర్తో పాటు కీలక నేతలైన హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు వీళ్ళందరికీ గతంలో ఎస్ఐబికి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి పరిచయాలు ఉన్నాయన్న దానిపై పూర్తిగా విచారించారు. అయితే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే ఈ 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఎందుకు జారీ చేశారంటే ఇటు పంజాగుట్లో నమోదైన కేసు అంటే 2024లోని 243 నెంబర్ అయిన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. దాని ప్రకారం వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ విచారించారు. అయితే ఈ విచారణలోని ముఖ్యంగా ఎస్ఐబిలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాంగ్మూలం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే రాజకీయంగా ఉన్న వీళ్ళందరినీ విచారించారు. అయితే గత బీఆర్ఎస్ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ని ఏ విధంగా ఉపయోగించారు, ఎలక్షన్ సమయంలో ఏ విధంగా ఉపయోగించారు, అసలు ఈ ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్లో కొంతమంది నేతలు కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ నేతలు కావచ్చు, అలాగే మరొక పక్క ఇటు బడా వ్యాపార వ్యక్తులు, అలాగే హైకోర్టు జడ్జిలు, జర్నలిస్టులు వీళ్ళందరి పేర్లను కూడా మావోయిస్ట్ లిస్టులో పెట్టి ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారు అనే దానిపై సుదీర్ఘంగా వీళ్ళందరినీ విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సిట్ విచారణ దాదాపు ముగింపు స్టేజ్గా అయితే వచ్చిందనే చెప్పొచ్చు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు కూడా కేసీఆర్ అంటే బీఆర్ఎస్కి గాడ్ ఫాదర్ అయిన కేసీఆర్ని కూడా విచారణ జరిగింది. అయితే మిగిలింది ఏదైతే కవిత, ముఖ్యంగా కవిత మాత్రం అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉంది. అయితే కవిత గతంలో కూడా ఇటు బీఆర్ఎస్లో హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ చేస్తూ కూడా ఫోన్ ట్యాపింగ్పై అనేక విమర్శలు చేసింది. తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా గతంలో కవిత చెప్పిన నేపథ్యంలోనే ఇంకా కవితను గనక విచారిస్తే ఈ కేసు ఇంకా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. కవిత దగ్గర ఉన్న సాక్ష్యాలు గనక సిట్ బృందానికి సమర్పిస్తే ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు అంటే ఇప్పటికే ఇటు అందరి విచారణలు ముగిసాయి కాబట్టి దీంట్లో మిగతా వ్యక్తుల పేరు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే సిట్ అధికారులు దీంట్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఈ ఛార్జ్ షీట్ లో కనుక బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు పెడితే కనుక రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.
రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య సేవ పేరుతో వైద్యుల వ్యక్తిగత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి ఏకంగా